హలో అండి అందరికీ. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. అదేంటంటే చింతపండు పులిహార. మనం ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ, వినాయక చవితి పండుగకి ప్రసాదంలా కానీ, లాంగ్ జర్నీ టైంలో మనం ఈ చింతపండు పులిహార తినడానికి చాలా బాగా ఇష్టపడుతుంటాం కదండి. సో ఇప్పుడు ఈ పులిహోర 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 రెమ్మలు కరివేపాకు, 2 జీలకర్ర, ఎండుమిరపకాయలు, 1 పావు ఆయిల్. మనం ఎంత రైస్ అయితే తీసుకుంటున్నామో అంత క్వాంటిటీలో ఇవన్నీ తీసుకోవాలండి. కొద్దిగా ఉడికిన తర్వాత అందులోనికి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఈ పులుసు అంతా దగ్గరికి ఉడికేలోపు మనం తాలింపు చేద్దాం. అనేది హీట్ అయిన తర్వాత పల్లీలు యాడ్ చేయాలండి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేయాలి. పచ్చి శనగపప్పు, మినపగుండ్లు వేసుకోవాలండి. తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు పులుసులో తాలింపు అనేది వేసి మొత్తంగా కలుపుకోవాలండి. చూసారా అండి ఎంత బాగా వచ్చిందో చింతపండు పులుసు. కాకుండా అన్నం అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పులుసు అనేది అన్నంలో యాడ్ చేసుకొని మొత్తంగా డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. ఫైనల్లీ చింతపండు పులిహోర రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.